హార్సెస్ గెలుపు గుర్రాలకే మేము సీట్లు ఇస్తాం, మిగతా వాళ్ళు ఎవరికి ఇవ్వము, దీని మీద మీరు ఏదో డబ్బు ఉందనో లేదా సంబంధాలు ఉన్నాయనో సెంటిమెంట్ అనో దాన్ని చేయకండి. 2 క్రైటీరియాలు లేదా 3 క్రైటీరియాలు పెట్టుకునే అవకాశం ఉంది వర్మ. ఒకటేమో వాళ్ళకు ఉండే విన్నింగ్ ఛాన్సెస్, స్ట్రాంగ్గా నిలబడతారా లేదా అనేది. రెండోది వాళ్ళకున్న మానిటరీ ఆర్థిక వనరులు సమృద్ధిగా ఉన్నాయి అనేది ఒకటి. మూడోది సోషల్ కాంపోజిషన్, సామాజికంగా ఈ వర్గం ఇక్కడ ఉంది, మనకు కలిసి వస్తుంది అని. నాలుగవది చంద్రబాబుకు సంబంధించినంత వరకు తన మీద దాడులు ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఇందులో ముందు ఉండకుండా కాస్త వెనకబట్టు పడిన వాళ్ళని పక్కన పెట్టాలి అనేది ఒకటి ఉంది. అండ్ 5th పాయింట్ అందరూ మర్చిపోయింది ఏంటంటే, లోకేష్ ప్రాధాన్యత పెరిగింది, యూత్కి 20% సీట్లు ఇస్తారు అని చెప్పినప్పుడు తెలుగుదేశం పార్టీలో సూపర్ డూపర్ సీనియర్లు చాలామంది ఉన్నారు. ఇప్పుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మన మీడియాతో హుషారుగా ఆయన మాట్లాడచ్చు, ఎన్నిసార్లు గెలుచున్నారు ఇట్లా చెప్పుకుంటూ పోతే 4 సార్లు 5 సార్లు ఈవెన్ యనమల రామకృష్ణుడు ఇలాంటి వాళ్ళు తెలుగుదేశంలో చాలామంది ఉన్నారు. ఈ సూపర్ సీనియర్లను అయితే కొంత ఆ కోటా తగ్గించాలి అనేది కూడా ఒకటి ఉంది. సో ఈ 5 అంశాల ఆధారంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను ఎంపిక చేయాలి. 5 అంశాలు, 5 సర్వేలు లేదా 5 పరిశీలనలు. మరొక విషయం, పవన్ కళ్యాణ్ గారు కూడా ఎక్కువ వాళ్ళ అభ్యర్థులు కూడా యూతే, ఆయన కూడా దీని మీద బాగా పవన్ కళ్యాణ్ కు చాలా సమస్య అండి, అభ్యర్థులది సమస్య కాదు. ఈ పొత్తులో భాగంగా యూత్కి ఎక్కువ ఇవ్వాలన్నది కూడా పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న డిమాండ్. యూత్కి ఇవ్వాలి కానీ వాళ్ళకి ఆర్థిక వనరులు ఉండాలి, సాంఘికంగా పట్టు ఉండాలి. అదే కదా ఇక్కడ ప్రధానమైన సమస్య. పైగా చంద్రబాబు నాయుడు అభ్యర్థులు ఎవరనే దాని మీద ఎక్కువ పట్టుపడతారు. నాకు తెలుసు కదా, నేను ఉద్యోగం నుంచి వచ్చిన వాడిని కాబట్టి పొత్తులు ఇవన్నీ పెట్టుకున్నప్పుడు మీరు ఎవరు నిలబెడతారు, మీ అభ్యర్థి ఎవరు, ఆయన స్తోమత ఎంత, ఈ పద్ధతిలో చేసి మావాడైతే బెటరు అని కొన్నిసార్లు బీజేపీ వాళ్ళు ఆరోపణ కూడా చేస్తుంటారు కదా, మా పార్టీ తరఫున కూడా చంద్రబాబు అభ్యర్థులు నిలబెట్టారని. కాబట్టి పవన్ కళ్యాణ్కు ఆ సమస్య ఉంది, చంద్రబాబుకి ఆ లక్షణం కూడా ఉంది. పవన్కి ఇక్కడ ఆర్థిక వనరుల సమస్య. ఒక పాయింట్కి మించి పవన్ కళ్యాణ్ జగన్ లాగా చంద్రబాబు లాగా ఆయన ఖర్చు పెట్టే పరిస్థితి ఏమీ ఉండదు. అసలు 0 బడ్జెట్ అని బయలుదేరారు కదా, 0 బడ్జెటే అన్నారు. మొన్న అయితే 45 లక్షల ఎన్నికల సంఘమే అనుమతిస్తున్నప్పుడు మేము ఎందుకు పెట్టకుండా ఉంటామని మొదటిసారి కొంచెం వాళ్ళకు కూడా చాలామంది మీరు 0 బడ్జెట్ అన్నారంట కదా సార్, మేము అంతా రెడీ అంటే, బాబు కాదు, మనం ఖర్చు పెట్టుకోవాల్సిందే, కొద్దిగా గొప్ప ఉండాలి, మీరెంత పెడతారు నేనెంత ఇవ్వాలి, ఈ విధమైన చర్చలు కొన్ని జనసేనలో కూడా జరుగుతున్నాయి. సో అభ్యర్థుల కోణంలో చూస్తే జనసేనకు అది పెద్ద సవాళ్ళు మిగతా వాళ్ళకంటే కూడా. అందులో వాళ్ళిద్దరి మధ్య కాస్త సర్దుబాటు చేసుకునే అవకాశం కూడా ఉంది అటు ఇటుగా జనసేన. మరొక కీలకమైన అంశం ఇందులో రవి గారు, పవన్ కళ్యాణ్ ఆలోచన కూడా యువతకి ఎక్కువ పెద్దపీట వేయాలని, అలాగే లోకేష్ ఆలోచన కూడా యువకు పెద్దపీట వేయాలని. మరొక విషయం, చంద్రబాబు నాయుడు గారితో ఉన్న ఈ సీనియర్స్ ర్యాపో ఏవైతే ఉన్నదో అది లోకేష్ తోటి ఉండలేని పరిస్థితి. లోకేష్ తోటి అన్ని వాళ్ళు షేర్ చేసుకుంటే పరిస్థితి ఉండదు. ఎందుకంటే సుదీర్ఘంగా చంద్రబాబు నాయుడు గారితో ట్రావెల్ అయిన వాళ్ళు చాలామంది సీనియర్స్ తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. చంద్రబాబు గారి కోసమే అందులో ఇంకా కొనసాగుతున్న వారు కూడా ఉండాలి. ఒక్కసారిగా లోకేష్ చెప్పింది వినాలనో లేకపోతే లోకేష్ ఇచ్చిన ఆదేశాలని తూచా తప్పకుండా పాటించాలని ఉన్నవాళ్ళు పైకి నటించినా సరే ఇన్సైడ్ మాత్రం వాళ్ళకి ఏదో ఒక ఇబ్బందికర పరిస్థితులే తలెత్తుతాయి. సో రేపు ఎన్నికల్లో ఇలాంటి అంశాలు ఏమైనా వెలుగులోకి వచ్చే ఛాన్స్ ఉందా? అందుకని అభ్యర్థుల ఫైనలైజేషన్ అనేది ఫైనల్గా చంద్రబాబు నాయుడు తనకున్న డేటా వీటన్నిటి ఆయన చేస్తూ ఉంటారు. లోకేష్ ఆయన చుట్టూ ఉన్నటువంటి ఆ కూటమి దాని గురించి గోరెంట్ల బుచ్చయ్య చౌదరి లాంటి వాళ్ళు దాదాపు తిరుగుబాటు చేసినటువంటి పరిస్థితి మనం చూసాం కదా కొద్ది రోజుల కింద. అది బహిరంగ చర్చగా కూడా మారింది. ఈ లోకేష్ వచ్చి ఆయన వాళ్ళనందరినీ కూడా అంటుంటే మేము ఎప్పటి నుంచో ఉన్నవాళ్ళం, మేమేమైపోవాలన్న పద్ధతిలో బుచ్చయ్య చౌదరి ప్రశ్నలు వేయటం, ఆయన పిలిచి మాట్లాడాల్సి రావడం, ఇదంతా బహిరంగంగానే జరిగింది. అది ఇప్పుడు కూడా మరింత తీవ్రంగానే ఉంటుంది అభ్యర్థుల ఎంపిక అప్పుడు. ఇంకొకటేమో తెలుగుదేశంలో చాలామంది ప్రవేశించారు, వీళ్ళు మేము లోకేష్కు చెప్పామని, లోకేష్ మమ్మల్ని చేసుకోమన్నాడని అక్కడికి వెళ్ళి వాళ్ళు ఈ ధార్మిక శిబిరాలు లేకపోతే ఏమైనా అన్నదానాలు ఇట్లాంటివి చేసి ఎన్ఆర్ఐలు క్యాస్ట్ గ్రూపులు ఇట్లా కొంతమంది ప్రవేశించున్నారు. ఉదాహరణకు మీరు పత్తిపాటి పుల్లారావు నియోజకవర్గంలో వచ్చిన ఆయన బహిరంగంగా మాట్లాడిన మాట కూడా మనం చూసాం. సో 2-3 క్యాంపులు ఇన్సైడ్ ఉన్నాయి. బట్ అల్టిమేట్గా లోకేష్ విల్ గో బై చంద్రబాబు నాయుడు. అంత దాని మీద ఏదో ధిక్కరించి తను చేసేదేమీ ఉండే పరిస్థితి ఉండదు. కానీ బట్ ఒకటి ఉంది వర్మ గారు, కొద్ది రోజుల కిందట ఐ మీన్ చంద్రబాబు అధికారంలోకి వచ్చిన కొత్తలో ఏపీలో అప్పుడు ఏమంటే పుత్ర బృందం అని ఒకటి తయారైంది తెలుగుదేశంలో. యంగ్ లీడర్స్ అని ఇప్పుడు గల్లా జయదేవ్ అప్పటికే ఉన్నప్పటికీ యంగే కదా. సో ఇలాంటి వాళ్ళందరూ ఒక 5-6 మంది కలిసి వీళ్ళు ఒక చిన్న యంగ్ టర్క్స్ లాగా తెలుగుదేశంలో యంగ్ టర్క్స్ టీమ్ అని ఇవన్నీ కూడా తయారు చేసి
మాదే అన్నట్టుగా ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు ఉన్నారు. కానీ జగన్ వచ్చిన తర్వాత వాళ్ళనే టార్గెట్ చేయటం, చంద్రబాబు నాయుడు పదే పదే అన్నట్టుగా ఆర్థిక మూలాలను దెబ్బతీయటం. మోదీ చేసేది కూడా ఇదే. అంటే ప్రత్యర్థుల యొక్క వ్యాపారాల మీద వీటి మీద దాడి చేయటం అన్నప్పుడు అవి చెదిరిపోతున్న పరిస్థితి. అందువల్ల ఆ పాయింట్ మీరు అన్నది ఒకటి ఉంది, కానీ అది ఇప్పుడు అంత బలంగా ఉండదు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి సింగిల్ పాయింట్ సర్వైవింగ్ ది అటాక్ అండ్ ఎలక్షన్స్లో గెలవటం అన్నదే వాళ్ళకి ఏకైక అంశంగా ఉంటుంది. కరెక్టే సార్, గెలవడం అన్నదే పరమావధి. అందులో ఖచ్చితంగా ఈసారి గెలిచి తీరాల్సిన అవసరం కూడా క్యాంపులుగా తెలుగుదేశం పోటీ పార్టీ పడే అంత పరిస్థితి. అంటే నా పాయింట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు తర్వాత స్థానంలో ఉండే ఛాన్స్ ఉన్నది. ఎందుకంటే లోకేష్ కంటే పవన్ కళ్యాణ్ గారికి